హలో ఫ్రెండ్స్, నా పేరు సందీప్. మీరు చూస్తున్నారు సందీప్ 360 టెక్. సో ఈరోజు వీడియోలో యాడ్స్కి సంబంధించిన ఒక టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. సో ఇది ఒక సబ్స్క్రైబర్ రిక్వెస్ట్ చేశారనమాట. సో ఏంటంటే మన యాడ్సెన్స్ అకౌంట్ ఏదైతే ఉంటుందో, అదేవిధంగా మన వెబ్సైట్ ఏదైతే ఉంటుందో దాంట్లో మనకి నచ్చిన విధంగా యాడ్స్ డిస్ప్లే చేయాలి అంటే లైక్ ఆటో యాడ్స్ ఆన్ చేసినప్పటికీ కూడా సో ఇంకా మనం ఎక్కువ యాడ్స్ డిస్ప్లే చేయడానికి మనకు ఒక ప్లగ్ఇన్ అనేది అవైలబుల్ ఉంది. ఆ ప్లగ్ఇన్ ఎలా యూజ్ చేయాలి ఏంటని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో దాని గురించి ఈరోజు వీడియో ఉంటుంది. సో డైరెక్ట్గా మనం దాని గురించి ల్యాప్టాప్ స్క్రీన్ మీద చూద్దాము. సో మీరు ఇక్కడ చూసినట్టయితే కనుక నేను ఆల్రెడీ నా వర్డ్ప్రెస్ ఏదైతే ఉందో దాంట్లో లాగిన్ అయి ఉన్నాను. అదేవిధంగా గూగుల్ యాడ్సెన్స్ కూడా లాగిన్ అయి ఉన్నాను. ఓకే, సో దీనికి ముందుగా మనం ఏం చేయాలంటే ఒక ప్లగ్ఇన్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. సో దాని గురించి ప్లగ్ఇన్స్ అనే ఆప్షన్లోకి మీరు యాడ్ న్యూ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో యాడ్ న్యూలోకి వెళ్ళండి. సో ఇది వర్డ్ప్రెస్ యూస్ చేసే వాళ్ళకి చెప్తున్నాను, బ్లాగర్కి కాదు, వర్డ్ప్రెస్కి మాత్రమే. సో యాడ్ న్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సెర్చ్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. సో ఈ సెర్చ్ ఆప్షన్లో మీరు యాడ్సెన్స్ అని టైప్ చేయండి. సో యాడ్సెన్స్ అని టైప్ చేసిన తర్వాత మీకు ఇక్కడ రావడం జరుగుతుంది యాడ్ ఇన్సర్టర్. ఓకే, యాడ్ ఇన్సర్టర్, యాడ్ మేనేజర్ అండ్ యాడ్సెన్స్ యాడ్స్ అని కనిపిస్తూ ఉంటుంది. సో ఇది ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేసుకున్నాను, యాక్టివేట్ కూడా చేశాను. అందుకే నాకు డైరెక్ట్ ఇక్కడ యాక్టివ్ అని స్టేటస్ చూపిస్తుంది. సో మీరు ఒకవేళ దీన్ని ఇన్స్టాల్ చేసుకోకపోతే కనుక ఇన్స్టాల్ అయితే చేసుకోండి, తర్వాత యాక్టివేట్ మీద క్లిక్ చేయండి. సో వన్స్ ఇన్స్టాలేషన్ అండ్ యాక్టివేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ ప్లగ్ఇన్ యొక్క సెట్టింగ్స్ అనేవి మీకు సెట్టింగ్స్ అనే ఆప్షన్లో ఉంటాయి. సో మీరు ఇక్కడ చూసినట్టయితే కనుక ఈ సెట్టింగ్స్ అనే ఆప్షన్లో మీకు యాడ్ ఇన్సర్టర్ అని చెప్పి ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా, యాడ్ ఇన్సర్టర్. ఓకే, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, సెట్టింగ్స్లో యాడ్ ఇన్సర్టర్. దీని మీద క్లిక్ చేసినట్టయితే కనుక మనకి ఏదైతే ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేసామో దాని యొక్క డేటా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి డిఫరెంట్ బ్లాక్స్ అయితే ఉంటాయి. మీరు ఇక్కడ చూడొచ్చు 1, 2, 3 అని చెప్పేసి మనకి 16 వరకు బ్లాక్స్ అయితే ఉన్నాయి. ఈ బ్లాక్స్లో మనం ఏం చేస్తామంటే యాడ్ యొక్క కోడ్స్ని ప్లేస్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఇక్కడ చూసినట్టయితే నేను ఆల్రెడీ కోడ్ అనేది ప్లేస్ చేశాను. ఒకవేళ మీరు ఫస్ట్ టైం దీన్ని యూజ్ చేస్తున్నట్టయితే కనుక ఇక్కడ మనకి ఈ విధంగా వస్తుంది అనమాట. బ్లాంక్ స్పేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 12th బ్లాక్ సెలెక్ట్ చేసుకున్నాను. దీంట్లో ఇంతవరకు నేను ఎటువంటి యాడ్ కోడ్ అనేది ఇవ్వలేదు. అందుకని ఈ విధంగా ఈ బ్లాక్ అనేది మనకి బ్లాంక్ స్పేస్తో కనిపిస్తుంది అనమాట. ఓకే, సో దీంట్లో మనం ఇప్పుడు ఏం చేయాలంటే యాడ్సెన్స్లో ఉండే యాడ్ యొక్క కోడ్ని ప్లేస్ చేయాల్సి ఉంటుంది. సో ఆ కోడ్ కావాలంటే మనం ఏం చేయాలి, గూగుల్ యాడ్సెన్స్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. సో వన్స్ గూగుల్ యాడ్సెన్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ మెనూలో మీకు యాడ్స్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది, యాడ్స్. ఓకే, సో యాడ్స్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఏవైతే ఆటో యాడ్స్ కానీ అవన్నీ కూడా కంప్లీట్ యాడ్స్ సంబంధించిన ఆప్షన్స్ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే బై సైట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, దాని పక్కనే బై యాడ్ యూనిట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, బై యాడ్ యూనిట్. ఓకే, సో బై యాడ్ యూనిట్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాడ్ ఫార్మర్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. డిస్ప్లే యాడ్స్, ఇన్ ఫీడ్ యాడ్స్, ఇన్ ఆర్టికల్ యాడ్స్, మర్చెంట్ కంటెంట్, సెర్చ్ ఇంజన్, ఇవన్నీ కూడా. సో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో ఈ డిస్ప్లే యాడ్స్ అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోండి. సో వన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేమ్ యువర్ యాడ్ యూనిట్ అని ఇక్కడ రావడం జరుగుతుంది. మీరు ఇష్టం ఏదైనా నేమ్ ఇవ్వచ్చు, మై యాడ్ 1, మై యాడ్ 2, లేకపోతే హెడర్ యాడ్, ఫూటర్ యాడ్, సైడ్ బార్ యాడ్. సో ఏదైనా ఇవ్వచ్చు. నేనైతే యాడ్ 1 అని ఇస్తున్నాను. ఓకేనా, సో ఈ విధంగా మీరు దాని యొక్క నేమ్ని ప్రొవైడ్ చేయండి. ఇక్కడ ఏవైతే మనకి ఆప్షన్స్ ఉన్నాయో స్క్వేర్, హారిజాంటల్, వర్టికల్, వీటిని మీరు ఎటువంటి డిస్టర్బ్ చేయకండి. అవి ఏ విధంగా ఉన్నాయి అలాగే ఉంచండి. యాడ్ సైజ్ అనేది ఇక్కడ మీకు చూడండి డిఫాల్ట్గా రెస్పాన్సివ్ అని ఉంటుంది. దీంట్లో మనకి ఆప్షన్స్ అయితే ఉన్నాయి, ఫిక్స్డ్ అండ్ రెస్పాన్సివ్. రెస్పాన్సివ్ అనే ఆప్షన్ మనం యూజ్ చేయాలి. ఎందుకు రెస్పాన్సివ్ అనే ఆప్షన్ యూజ్ చేయాలంటే నార్మల్గా ఎవరైతే మన వెబ్సైట్ని ఓపెన్ చేస్తూ ఉంటారో ఓపెన్ చేసినప్పుడు వాళ్ళు ఎటువంటి డివైస్లో ఓపెన్ చేస్తే మనకు ఐడియా లేదు. కొంతమంది కంప్యూటర్లో ఓపెన్ చేయొచ్చు, కొంతమంది మొబైల్ డివైస్లో అలా ఓపెన్ చేస్తూ ఉండొచ్చు. సో కాబట్టి వాళ్ళు ఓపెన్ చేసినప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేకుండా యాడ్ అనేది పర్ఫెక్ట్గా వాళ్ళ స్క్రీన్ సైజ్కి సెట్ అవ్వాలి. సో అందుకనే మనం ఇక్కడ రెస్పాన్సివ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, సో వన్స్ ఈ విధంగా మీరు నేమ్ ప్రొవైడ్ చేసిన తర్వాత జస్ట్ క్రియేట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. కార్నర్లో రైట్ సైడ్లో ఉంటుంది క్రియేట్ అని. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఒక యాడ్సెన్స్ కోడ్ అయితే రావడం జరుగుతుంది. ఇది పర్టికులర్గా యాడ్కి సంబంధించి మనం ఇప్పుడైతే డిస్ప్లే యాడ్ క్రియేట్ చేసాం కదా దానికి సంబంధించిన కోడ్ అనమాట. దాని కింద మనకి కాపీ కోడ్ స్నిప్పెట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసినా కాపీ చేసుకోవచ్చు, లేదా ఇదంతా హైలైట్ చేసి ఇక్కడ నుంచి మనం రైట్ క్లిక్ ఇచ్చి కాపీ చేసుకోవచ్చు అనమాట. వన్స్ ఇది కాపీ చేసుకున్న తర్వాత అగైన్ మళ్ళీ మీ వర్డ్ప్రెస్ డాష్బోర్డ్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత అయితే ఎంటీ బ్లాక్ మీరు ఇవ్వాలనుకున్నారో, సో నేను ఆల్రెడీ యూజ్ చేశాను కాబట్టి 1 to 11 వరకు. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ బ్లాక్లో ఎంటీగా ఉంటుంది కదా దాంట్లో ఈ కోడ్ని పేస్ట్ చేయండి. ఓకే, స్క్రీన్ మీద చూపించిన విధంగా కోడ్ని పేస్ట్ చేయండి. సో పేస్ట్ చేసిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్టయితే కనుక ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉంటాయన్నమాట. అంటే ఈ యాడ్ అనేది ఎక్కడ డిస్ప్లే అవ్వాలి, పోస్ట్లో డిస్ప్లే అవ్వాలా, హోమ్ పేజ్లో డిస్ప్లే అవ్వాలా, కేటగిరీ పేజెస్లో డిస్ప్లే అవ్వాలా ఏంటి అనేది. మనకి మాక్సిమం ఎక్కువ కూడా పోస్ట్లోనే డిస్ప్లే అయితే బాగుంటుంది కాబట్టి నేను పోస్ట్ అనే ఆప్షన్ డిఫాల్ట్ ఏదైతే ఆప్షన్ ఉందో అదే ఆప్షన్ అలాగే ఉంచాను. ఓకేనా, సో వన్స్ అది చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇన్సర్షన్ అని చెప్పేసి ఇంకో ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. ఇదే మనకి మెయిన్ పాయింట్ అనమాట.
సో ఇన్సర్షన్ అనేది ఇప్పుడైతే మనం యాడ్ కోడ్ పెట్టామో ఆ యాడ్ అనేది ఎక్కడ కనిపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ పోస్ట్కి ముందా, పోస్ట్ తర్వాత, కామెంట్ సెక్షన్కి ముందా, లేకపోతే ఆ పోస్ట్లో ఉండే ఆర్టికల్స్ మధ్యలోనా, లేకపోతే పారాగ్రాఫ్ మధ్యలోనా, సో కంప్లీట్ ఎవ్రీథింగ్ దీంట్లోనే ఉంటుందన్నమాట. వన్స్ దీని మీద మనం క్లిక్ చేయగానే మీరు ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ ఆప్షన్స్ వచ్చాయి. బిఫోర్ పోస్ట్, బిఫోర్ కంటెంట్, బిఫోర్ పారాగ్రాఫ్, పారాగ్రాఫ్, బిఫోర్ ఇమేజ్, ఆఫ్టర్ కంటెంట్, ఆఫ్టర్ పోస్ట్, బిఫోర్ ఎక్స్పెక్ట్, ఇలా మనకి చాలా అంటే చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో మీకు నచ్చిన విధంగా మీరు ఎక్కడైతే దాన్ని డిస్ప్లే చేయాలి అనుకుంటున్నారో అక్కడ మీరు పెట్టొచ్చు అనమాట. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే బిఫోర్ పారాగ్రాఫ్ అంటే మన ఆర్టికల్ ఏదైతే ఉందో ఆర్టికల్ పారాగ్రాఫ్కి పైన ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో మీ యొక్క ఆర్టికల్ వర్డ్ కౌంట్ అనేది 500 కంటే ఎక్కువ ఉందనుకోండి, మీరు ఆన్ అండ్ యావరేజ్గా 3 యాడ్స్ అయితే రన్ చేసుకోవచ్చు అనమాట. ఇది పోస్ట్, ఒకటి పారాగ్రాఫ్ పైన, ఒకటి పారాగ్రాఫ్ మధ్యలో, ఒకటి పారాగ్రాఫ్ కింద లాస్ట్లో అనమాట, కామెంట్ సెక్షన్కి పైన. ఇలా మీరు 3 యాడ్స్ అయితే రన్ చేసుకోవచ్చు. ఆల్రెడీ డిఫాల్ట్గా మనకి హెడర్లో, అట్ ద సేమ్ టైం సైడ్ బార్లో, ఫూటర్లో ఇంకొక 3 యాడ్స్ ఉంటాయి కాబట్టి మనకి ఒక 5 to 6 యాడ్స్ అయితే రన్ అవుతాయి. ఒకవేళ మీకు యాడ్స్ బాగా హెవీగా అనిపిస్తే కనుక మీరు ఇక్కడ యాడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇలాగా యాడ్ ఇన్సర్ట్ యూస్ చేసి మీరు అయితే యాడ్స్ రన్ చేస్తున్నారో వాటిని మీరు రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో వన్స్ ఈ విధంగా మీరు ఎక్కడ యాడ్ డిస్ప్లే చేయాలని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో మనకి సేవ్ సెట్టింగ్స్ అని చెప్పేసి ఈ విధంగా ఒక ఆప్షన్ ఉంటుంది. సేవ్ సెట్టింగ్స్, జస్ట్ సేవ్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. సో మనకి యాడ్ ఇన్సర్టర్ ప్లగిన్ అనేది వర్క్ అవడం స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో వన్స్ మళ్ళీ మీరు గూగుల్ యాడ్సెన్స్లోకి వచ్చిన లాస్ట్లో మీకు కోడ్ దగ్గర డన్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో డన్ మీద క్లిక్ చేయండి. సో డన్ మీద క్లిక్ చేయగానే అక్కడతోటి మీ యాడ్ ఏదైతే ఉందో యాడ్ అనేది సేవ్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా ఈ ప్లగిన్ యూస్ చేసి మన వెబ్సైట్లో మల్టిపుల్ యాడ్స్ అయితే రన్ చేసుకోవచ్చు. ఒకసారి నేను ఏవైతే ఇంతకు ముందు యూస్ చేసిన యాడ్ బ్లాక్స్ కానీ దాని పొజిషన్స్ ఏవైతే అవన్నీ క్లియర్గా చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్లాక్ 1 ఉంది కదా, సో బ్లాక్ 1లో అయితే కోడ్ ఇచ్చాను. అదేవిధంగా ఇక్కడ ఏం చేశానంటే బిఫోర్ పోస్ట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ తీసుకున్నాను. ఓకే, సో బ్లాక్ 2లో ఇంకోసారి మళ్ళీ తీసుకున్నాను, ఇది బిఫోర్ కంటెంట్ అని తీసుకున్నాను. ఓకే, ఇలాగ నేను ఈచ్ బ్లాక్కి ఎన్ని యాడ్స్ కనిపించాలనే దాన్ని బట్టి నేను ఇలాగా డిఫరెంట్ సెలెక్ట్ చేసుకున్నాను. అయితే ఈ కోడ్ ఉంది కదా, మనం అయితే యాడ్సెన్స్ నుంచి ఒక యాడ్ యూనిట్ సంబంధించి ఒక కోడ్ తీసుకున్నాం కదా, అదే కోడ్ని అన్ని బ్లాక్స్లో కూడా మనం యూస్ చేయొచ్చు. మళ్ళీ ఈచ్ బ్లాక్కి డిఫరెంట్ కోడ్స్ అయితే యూస్ చేయాల్సిన అవసరం లేదు, ఇలా చేయొచ్చు. బట్ ఇక్కడ మీకు ఒకవేళ ఇలా యాడ్స్ ఎక్కువ పెట్టడం ద్వారా మనకి ఎక్కువ క్లిక్స్ వస్తాయా, దానివల్ల యూజ్ ఉంటుందా అంటే మీరు అలా థింక్ చేయొద్దు. ఎందుకంటే ఇక్కడ మెయిన్గా వచ్చేసి మన కంటెంట్ బట్టే యాడ్స్ అనేవి రన్ చేసుకోవాలి. అదేవిధంగా యాడ్సెన్స్లో మనకి ఇంకో ఆప్షన్ కూడా ఉందన్నమాట, ఆటో యాడ్స్లోనే. సో యాడ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఆటో యాడ్స్ అనే ఆప్షన్లోకి వెళ్తాము. బై సైట్ అనే ఆప్షన్లో, దీంట్లో బై సైట్ అనే ఆప్షన్లో ఇక్కడ మనకి ఏదైతే ఆటో యాడ్స్ ఆప్షన్ ఉంది కదా అది కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఈ విధంగా ఎడిట్ ఆప్షన్ ఆటో యాడ్స్లో దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మన యాడ్స్ ఏవైతే ఉన్నాయో యాడ్స్ యొక్క లోడ్ అనమాట, అంటే లైక్ ఎన్ని మన వెబ్సైట్లో కనిపించాలి ఏంటి అవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. దానికి సంబంధించిన ఆప్షన్ మనకి రైట్ సైడ్లో కనిపిస్తుంది, యాడ్ లోడ్. ఓకే, దీని మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట, కంట్రోల్ ద నెంబర్ ఆఫ్ యాడ్స్ దట్ యూ షో ఆన్ యువర్ పేజెస్. సో మన పేజెస్లో కానీ పోస్ట్లో కానీ సో ఎన్ని యాడ్స్ డిస్ప్లే చేయాలి అంటే మినిమం మ్యాక్సిమం ఆప్షన్ ఉంటుంది. సో నేను ఇది ఒక 80%కి అయితే పెట్టుకున్నాను. ఒకవేళ మనకి యాడ్స్ ఎక్కువ కనిపిస్తున్నాయంటే మనం దీన్ని 50% పెట్టుకోవచ్చు, లేదా మనకి యాడ్స్ అనేవి తక్కువ కనిపిస్తున్నాయంటే కొంచెం మ్యాక్సిమం ఈ విధంగా కూడా పెంచుకోవచ్చు అనమాట. సో వన్స్ ఈ విధంగా మీరు దాన్ని చేంజెస్ చేసుకున్న తర్వాత అప్లై టు సైట్ మీద క్లిక్ చేసి సేవ్ మీద క్లిక్ చేసినట్టయితే కనుక ఏవైతే మనం సెట్టింగ్స్ చేసామో అవన్నీ కూడా యాడ్సెన్స్లో సేవ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం యాడ్సెన్స్లో కూడా యాడ్స్ ఎక్కువ డిస్ప్లే చేసే విధంగా కూడా సెట్ చేసుకోవచ్చు. ఇది దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఒకవేళ మీరు కనుక గూగుల్ యాడ్సెన్స్ అప్రూవల్ వచ్చి మీ వెబ్సైట్లో కొంచెం ప్రాపర్గా ఎక్కువ యాడ్స్ చూపించాలి అనుకుంటే కనుక దాన్ని మీరు మెయింటైన్ చేయండి. అట్ ద సేమ్ టైం మనం చూసుకున్నట్లయితే కనుక మన వెబ్సైట్ యొక్క పర్ఫార్మెన్స్ ఏదైతే ఉంటుందో మనం ఇక్కడ చూడొచ్చు, పర్ఫార్మెన్స్ రిపోర్ట్. సో ఇది గూగుల్ యాడ్సెన్స్లో ఉంటుంది, యాడ్సెన్స్ సంబంధించిన పర్ఫార్మెన్స్ రిపోర్ట్. దీన్ని మీరు ఏం చేస్తారంటే ఒకసారి లాస్ట్ 30 డేస్కి పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ మీకు పేజ్ సిటిఆర్ అనేది ఉంది చూసారా. సో ఈ పేజ్ సిటిఆర్ అనేది ఎప్పుడు కూడా మనకి బిలో 3 ఉంటే చాలా సేఫ్ జోన్లో ఉన్నట్టు, 3 to 5 ఉంటే ఓకే, 5 కంటే ఎక్కువ పెరిగింది అనుకోండి మీరు కొంచెం రిస్క్ ఫ్యాక్టర్లో ఉన్నారనమాట. అంటే క్లిక్ త్రూ రేట్ అనేది ఎక్కువగా ఉంది, అంటే యాడ్స్ అనేవి ఎక్కువగా డిస్ప్లే అవుతున్నాయి, ఇంప్రెషన్స్ అనేవి తక్కువగా వస్తున్నాయి లైక్ యాడ్స్కి. దాని ద్వారా ఏమవుతుందంటే మీ యాడ్సెన్స్ డిజబుల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అంటే లైక్ 100% అవుతుందంటే 100% అవుతుందని చెప్పలేము, దెర్ ఇస్ ఏ ఛాన్స్ అనమాట. సో కాబట్టి మనం ఎప్పుడు కూడా మన సిటిఆర్ని బిలో 5 బిలో 3 ఉండేలాగా మెయింటైన్ చేసుకోవాలి. సో దానికి తగ్గట్టుగా మనం యాడ్స్ అనేవి పెంచుకుంటూ తగ్గించుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో ఇది మీకు జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్లో ఉండాలని చెప్పడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం గూగుల్ యాడ్సెన్స్ సంబంధించి మన వెబ్సైట్లో కొంచెం మనకి నచ్చిన విధంగా యాడ్ ప్లేస్మెంట్స్ ఏ విధంగా చేసుకోవాలి, దానికి సంబంధించిన యాడ్ ఇన్సర్టర్ ప్లగిన్ యొక్క సెట్టింగ్స్ గురించి క్లియర్గా డిస్కస్ చేయడం జరిగింది.
సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సందీప్ 3 టెక్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతుండండి.